మేము 2 టైమ్స్ బ్రష్ చేస్తా ఉంటాం. అయినా కూడా టీత్ మధ్యలో క్యావిటీస్ వస్తున్నాయి. ఎందువల్ల వస్తుంది అని చాలామంది పేషెంట్స్ అడుగుతా ఉంటారు. సో, దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే జనరల్‌గా మనం చేసే బ్రషింగ్ అన్నది ఓన్లీ 3 సర్ఫేసెస్ ఆఫ్ ద టూత్‌ని క్లీన్ చేస్తా ఉంటుంది. ఫ్రంట్ సర్ఫేస్ అండ్ లోపల్ సర్ఫేస్ అండ్ అక్లూజల్ సర్ఫేస్. అంటే పంటికి ఆనుకునే సర్ఫేస్. ఓన్లీ ఈ 3 సర్ఫేసెస్ ఆఫ్ ద టూత్ మాత్రమే బ్రషింగ్ ద్వారా క్లీన్ అవుతా ఉంటుంది. బట్ పంటికి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో ఆ పళ్ళ మధ్యలో ఫుడ్ ఇరుక్కుపోతూ ఉంటుంది అండ్ దీనివల్ల క్యావిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో మనం రెగ్యులర్గా చేసుకునే బ్రషింగ్ వల్ల ఈ స్పేస్ అనేది ప్రాపర్గా క్లీన్ అవ్వదు అండ్ దీనివల్ల క్యావిటీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. సో యూజువల్గా ఈ క్యావిటీస్ కూడా ఎలా ఉంటాయంటే పంటికి మధ్యలో క్యావిటీస్ ఎక్కువగా వస్తాయి. ఇన్ కేస్ ఇది ఫిల్లింగ్ చేసుకున్నా కూడా ఆ ఫిల్లింగ్కి ఓన్లీ సపోర్ట్ అనేది 3 సైడ్స్ మాత్రమే ఉంటుంది. ఒక సైడ్ అన్సపోర్టెడ్ సర్ఫేస్ ఉంటుంది. సో ఏదైనా సడన్ ఫోర్స్ పడంగానే ఆ ఫిల్లింగ్ అనేది జనరల్గా ఊడిపోతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవాయిడ్ చేసుకోవాలి అంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే డెంటల్ ఫ్లాసింగ్. సో ఈ ఫ్లాసింగ్ అన్నది జనరల్గా వెస్టర్న్ కంట్రీస్లో చాలా ఎక్కువగా చేస్తూ ఉంటారు అండ్ రీసెంట్ టైమ్స్లో మనం కూడా దీన్ని ఎక్కువగా యూస్ చేస్తున్నాం. సో జనరల్గా ఫ్లాసింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే పంటికి ఎక్కడైతే జాయింట్ ఉంటుందో అక్కడ ఉన్న ఫుడ్ మొత్తాన్ని క్లియర్ చేయడానికి ఫ్లాసింగ్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. సో దీంట్లో ఏంటంటే ఒక థ్రెడ్ లాంటిది ఉంటుంది. సో ఆ థ్రెడ్ లాంటి దాన్ని పట్టుకొని యూజువల్గా పంటికి ఉన్న జాయింట్ మధ్యలో దీన్ని ఇట్లా పాస్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పిక్చర్ యాడ్ చేస్తాను. సో యూజువల్గా ఇట్లా పాస్ చేసినప్పుడు ఏంటంటే అది 2 టీత్ మధ్యలో పాస్ అవుతుంది. సో 2 టీత్ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ కూడా ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇది చాలా జెంటిల్గా చేయాలి అండ్ టూత్ సర్ఫేస్ని ఫాలో అవుతా చేయాలి. అంటే టూత్ కాంటూర్, టూత్ షేప్ ఎలా ఉందో దాన్ని ఫాలో అవుతా చేసుకోవాలి అండ్ చాలా జెంటిల్గా చేయాలి. సో ఇలా చేసుకోవటం వల్ల ఏంటంటే యూజువల్గా ఈ సర్ఫేస్ అనేది ప్రాపర్గా క్లీన్ అవుతుంది అండ్ క్యావిటీస్ కూడా దీనివల్ల ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లాసింగ్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఏంటంటే స్ట్రింగ్ ఫ్లాస్. ఇందాక చెప్పాను కదా థ్రెడ్ లాగా ఉంటుంది. సో ఈ థ్రెడ్ని ఫింగర్స్తో యూస్ చేసుకొని మనం టీత్ మధ్యలో పాస్ చేసుకోవచ్చు. సో దీనివల్ల ప్రాపర్ క్లీనింగ్ అనేది జరుగుతుంది. అండ్ దీంట్లోనే సెకండ్ టైప్ ఉంటుంది. అదేంటంటే ఇట్లా హ్యాండిల్ వచ్చి ఉంటుంది. సో ఇట్లా హ్యాండిల్ వచ్చి ఉంటుంది. సో ఇట్లా హ్యాండిల్ వచ్చి ఉండడం వల్ల ఏంటంటే ప్రాపర్ గ్రిప్ అనేది ఉంటుంది. సో ఇక్కడ థ్రెడ్ ఉంటుంది. సో ఈ థ్రెడ్ని టూత్ మధ్యలో పాస్ చేస్తాం. సో దీనివల్ల ప్రాపర్ క్లీనింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇది హ్యాండిల్తో వచ్చే ఫ్లాస్. ఇవి జనరల్గా యూస్ చేసే డెంటల్ ఫ్లాస్. దీంట్లోనే ఇంకో టైప్ ఏంటి అంటే ప్రాక్సా బ్రషెస్. సో ప్రాక్సా బ్రషెస్ అంటే ఇట్లా చిన్న బ్రషెస్ లాగా ఉంటాయి అండ్ ఈ బ్రషెస్కి కనుక మీరు చూస్తే ఇట్లా చిన్న టిప్ అనేది ఉంటుంది. చిన్న సన్న బ్రష్ లాగా, అంటే మనం బాటిల్స్ క్లీన్ చేసుకుంటాం కదా, జనరల్గా పెద్ద బ్రషెస్ ఉంటాయి. సో అట్లా ఇట్లా చిన్న బ్రష్ లాగా ఉంటుంది. దీన్ని ప్రాక్సా బ్రషెస్ అని అంటాం. సో ఈ ప్రాక్సా బ్రషెస్ని జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తామంటే గమ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే చిగుళ్ళు కిందకి జారిపోయి ఉంటాయి, పళ్ళ మధ్యలో కొంచెం గ్యాప్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ కొంతమందికి బ్లాక్ ట్రయాంగిల్స్ అంటాం, అంటే పళ్ళ మధ్యలో గ్యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. సో ఇట్లా గ్యాప్స్ ఉన్నప్పుడు మీరు క్లీన్ చేసుకోవాలి అంటే ఈ ప్రాక్సా బ్రషెస్ని కనుక యూస్ చేసుకుంటే ఆ పళ్ళ మధ్యలో ఉన్న ఫుడ్, ఇరుక్కున్న ఫుడ్ మొత్తం ప్రాపర్గా క్లీన్ అయిపోతుంది. సో మీకు కనుక పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉండి వాటిని క్లీన్ చేసుకోవాలి అంటే ఇలాంటి బ్రషెస్, ప్రాక్సా బ్రషెస్ అని ఉంటే వీటిని యూస్ చేయండి. అండ్ ఇంకో టైప్ ఏంటి అంటే వాటర్ ఫ్లాసర్. సో వాటర్ ఫ్లాసర్లో ఏంటంటే జనరల్గా హై స్పీడ్లో వాటర్ వస్తూ ఉంటాయి అండ్ ఈ వాటర్ వల్ల పళ్ళ మధ్యలో ఇరుక్కున్న ఫుడ్ మొత్తం ప్రాపర్గా క్లీన్ అవుతూ ఉంటుంది. సో ఈ వాటర్ ఫ్లాసర్ వల్ల ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే అక్కడ ఉన్న గమ్స్ కూడా బాగా మసాజ్ అవుతాయి. సో గమ్స్ మసాజ్ అవ్వడం వల్ల ఏంటంటే మనకి గమ్ అన్నది పంటికి అతుక్కుని ఉంటుంది. సో దానివల్ల గమ్ ప్రాబ్లమ్స్ ఫర్దర్గా రాకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ప్రాపర్ క్లీనింగ్ ఉంటుంది అండ్ దీనివల్ల ఏంటంటే క్యావిటీస్ అవాయిడ్ చేసుకోవచ్చు అండ్ గమ్ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే గమ్ ప్రాబ్లమ్స్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. సో డెంటల్ ఫ్లాస్, ప్రాక్సా బ్రషెస్ అండ్ వాటర్ ఫ్లాసెస్ ఇవన్నీ ఏ మెడికల్ షాప్లో అన్నా అవైలబుల్గా ఉంటాయి ఆర్ ఎల్స్ అమెజాన్లో కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి. సో ప్రాపర్ బ్రషింగ్, ఫ్లాసింగ్, రిన్సింగ్ ఇవన్నీ చేసుకోవటం వల్ల మీ గమ్స్ అండ్ టీత్ని చాలా హెల్తీగా ఉంచుకోవచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ రోహిత. థ్యాంక్ యూ.